హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ పువ్వులు ఎంతమందికి తెలుసో చెప్పండి మీలో. 90s వాళ్ళకైతే అందరికీ తెలిసి ఉంటుంది ఏంటివనేది. అచ్చం చూడటానికైతే ఒంటిరేకు మందారం పువ్వు లాగానే ఉంటుందండి. ఇవి చూడండి, దీనికి కూడా 5 రేకులు అనేది వస్తాయి ఒక పువ్వుకి. ఒంటిరేకు మందారం పువ్వు మాదిరిగానే ఉంటాయన్నమాట. మేమైతే కోడిపందాల పువ్వు అని పిలిచేవాళ్ళము అప్పట్లో ఆడుకునేటప్పుడు. చూసారా, పువ్వులు మొగ్గలండి అవి. వీటితో ఏం చేస్తామో చెప్పండి. 90s వాళ్ళైతే టక్కని చెప్పేస్తారనమాట. ఈ మొగ్గని పైన గ్రీన్గా ఉన్న లేయర్ మాత్రమే తీసుకుంటామండి, కాడలది. ఏం చేస్తానో చూడండి ఇప్పుడు మీరు. ఇప్పటి పిల్లలకి ఇవన్నీ తెలియదు కదండి. ఎంతసేపు వీడియో గేమ్స్ లేకుంటే టీవీ పెట్టేసుకోవడము, మూవీస్కి వెళ్ళడము, బిగ్ బజార్లకు వెళ్ళడము ఇలాంటివి చేస్తారు. అప్పట్లో అవన్నీ లేవు కదండి. అప్పట్లో వాళ్ళకి ఇవే ఆటలు అన్నమాట. చూసారా, చుట్టూ రేకులనంతా కూడా నేను తీయేసుకున్నాను, గ్రీన్ అంతా కూడా. వీటిని ఇప్పుడు ఏం చేస్తామో తెలుసా. మేమైతే అప్పట్లో ఆడుకునే వాళ్ళము. ఈ రేకులన్నీ తీయేసాం కదండి. నెయిల్స్ అయితే పెట్టుకోవాలంటే ఇష్టం అన్నమాట. కానీ అప్పట్లో చిన్నపిల్లలం కదండి, బాగా అట్లా నెయిల్ పెరిగిందంటే కొరికేసే వాళ్ళం అనమాట. ఇంట్లో అరుస్తూ ఉంటారు కట్ చేసుకోమని చెప్పి. కానీ చెప్తే అప్పుడు వింటామా మనము? నోట్లో పెట్టి ఎంతసేపు కొరుక్కుంటూ ఉంటాము. ఇదిగో చూడండి, ఇలా రేకులకి కొద్దిగా అన్నం అలా పోయేసుకొని అంటించుకునే వాళ్ళం అన్నమాట ఆడుకునేదానికి. చూసారా, ఇప్పుడు పిల్లలంతా ఆర్టిఫిషియల్ తెచ్చుకుంటున్నారు కదండి. నెయిల్స్ ఏమైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఇలాంటివి అంటించుకుంటున్నారు కదా. ఫంక్షన్ అయిపోయాక మళ్ళీ తీయేస్తారు. కానీ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఎందుకు అలా? ఏది తినలేరు, కడుక్కోలేరు చేతులు కూడా. మళ్ళీ తినటానికి ఆకలి ఉన్నా కూడా ఇలాంటివి అంటించుకొని వచ్చి తినలేకపోతారనమాట. మేమైతే కాసేపు అలా అండి, ఎక్కువ ఊపినా కూడా అవి ఊడిపోతాయి. ఊరికే అలా పెట్టుకొని అంటించుకుంటాం అనమాట రైస్తో. ఇద్దరం కలిసి కూర్చున్నామంటే ఫ్రెండ్స్, ఇలా నీది ముందు ఊడిపోతుందా నాది ముందు ఊడిపోతుందా అని ఊడిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టు లెక్క అనమాట. చూసారా, నెయిల్స్ ఎంత బాగున్నాయో. లోపల పువ్వు అది, చుట్టూ అయితే నేను ఆ గ్రీన్ అంతా తీయేసాను కదండి కాడది. ఇప్పుడు ఈ పువ్వుతో కూడా ఇంకొక ఆట ఉంటుంది. ఎవరైనా ఫ్రెండ్స్ ఎక్కడైనా కలవాలనుకున్నప్పుడు ఈ చెట్టు దగ్గర కనుక నిల్చుకొని ఉన్నామంటే ఒక పువ్వు ఎత్తుకునేది, ఇలా వాటిని తుంచుకునేది. కరెక్ట్గా 5 రేకులు ఉంటాయని తెలుసు, కానీ ఆ ఫ్రెండ్ వస్తుంది, ఫ్రెండ్ రాదు, ఫ్రెండ్ వస్తుంది, ఫ్రెండ్ రాదు, ఫ్రెండ్ వస్తుంది. అదేటో లాస్ట్ రేక్ వచ్చేందుకు వస్తుంది అనే వస్తుంది. అలా అనుకొని ఆడుకునే వాళ్ళం అనమాట. టైంపాస్ అది మాకు. చూసారా, ఆ పువ్వు తగలగానే రేకు ఊడిపోతూ ఉంది నెయిల్ది. ఇవన్నీ స్వీట్ మెమరీస్ అండి అప్పట్లోవి. నిన్న ఒక దగ్గరికి వెళ్ళుంటే ఈ చెట్టు దగ్గర అవి కింద రాలుతూ ఉన్నాయి. ఇంకా తెంపుకున్నాను అనమాట, వీడియో చేసి పెడదామనిపించింది నాకు. అప్పటి మెమరీస్ గుర్తొచ్చాయి. ఇదిగో చూడండి, పువ్వు మధ్యలో ఇవి ఉన్నాయి కదా, వీటితో కోడిపందాలు ఆడేవాళ్ళం అన్నమాట. ఇది వచ్చి కోడి లెక్కనమాట. అది తల పైన ఉన్న భాగం తల అన్నమాట. ఫ్రెండ్ ఒకటి ఎదురుగా ఒక అమ్మాయి కూర్చొని ఒక పోగు పట్టుకుంటే నేను ఒక పోగు పట్టుకొని లాగేవాళ్ళం. ఎవరు తల ఊడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు, తల ఉన్న వాళ్ళు గెలిచినట్టు అనమాట. చూడండి, ఇలా ఆడుకునే వాళ్ళం. ఇదిగో చూడండి, నాది ఊడిపోయింది కాబట్టి నేను ఓడిపోయాను, మా ఫ్రెండ్ గెలిచింది అనమాట. ఇప్పుడు మీకు 2 రేకులతో చూపిస్తాను చూడండి. ఇప్పుడు 2 తీసుకుంటున్నాను. ఇలా ఆడేవాళ్ళం అప్పట్లో. ఇదిగో 2 తీసుకున్నాం కదండి. చూడండి ఎంత బాగా ఆడుకోవచ్చు, మంచిగా టైంపాస్ అవుతుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ది ఒకటి ఓడిపోయింది, నాది ఒకటి ఓడిపోయింది, ఇద్దరిది చెరొకటి ఉంది. ఇప్పుడు తను ఓడిపోయింది, నేను గెలిచాను. ఇలాంటి ఆటలు పైసా ఖర్చు లేదండి అప్పట్లో. ప్రకృతి ఇచ్చేదానితోనే ఆడుకునే వాళ్ళం అన్నమాట. ఆ చెట్టు చూడంగానే నాకు అదే గుర్తొచ్చింది అక్కడ వెళ్ళి నిల్చుకున్నప్పుడు. అందుకే మీకు చూపిద్దామని తెచ్చాను, చూపెడుతున్నాను. 90s వాళ్ళకి ఇలాంటి ఆటలు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. నెయిల్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఒక నెయిల్ ఊడిపోయింది, కానీ చెప్పుకోవాలన్నా చూసుకోవాలన్నా కూడా ఎంతైనా అప్పటి ఆటలే బాగుంటాయండి. ఇప్పుడు ఏంటండి అంత అమౌంట్ కట్టి ఆడుకునే ఆటలు, ఇండోర్ ఆటలు.
అప్పటి గేమ్సే బాగుండేవి కదా. మంచిగా కామెంట్ అయితే చేయండి.